ఎంత నా ఓటుకి? ఎంత ఇచ్చినా తీసుకోండి, తప్పు లేదు. కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము. మీ ఓటు వేసేది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా. మీ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, దాన్ని డ్రైనేజ్లో వేయకండి. ఓటు అనేది మంచి వాళ్ళకు వేస్తేనే దానికి ఒక అర్థం, పరమార్థం. కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. 5 సంవత్సరాలు అన్నా, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు వచ్చాయా? ఒక్క అడుగైనా ముందుకు వేసామా అభివృద్ధిలో? పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతున్నాయి, పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతున్నాయి. కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి 10 సంవత్సరాలుగా మనం అభివృద్ధి చెందకపోతే పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే వాస్తవానికి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. మనకేం అభివృద్ధి జరిగింది? 10 సంవత్సరాలుగా మనకేమొచ్చింది? ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వచ్చేవి. ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్, రాయితీలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. కానీ 10 సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా రాలేదు. పోనీ ఇండస్ట్రీస్ రాలేదు, పోనీ పోలవరం లాంటి ప్రాజెక్టులైనా వచ్చాయా, అన్నీ పూర్తి చేసుకున్నామా అంటే అది కూడా కాలేదు. వ్యవసాయ పరంగా ముందుకు వెళ్ళామా అంటే అది జరగలేదు. పోనీ మనకు రాజధాని ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉన్నాయి, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చిప్ప. మనకేముంది? మనకేం మిగిలింది? గుండు సున్నా. కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకపోయిందే.